దేవుడు ఏమి ఇట్లా మనమే కష్టపడి తీసుకుంటున్నాం అన్నీ. చూసేవాళ్ళు కూడా యూట్యూబ్ కంటెంట్ అంటే దరిద్రంగా అనుకుంటున్నారు. చేపల కంటెంట్ అంటే సారీ యూట్యూబ్ కంటెంట్ కదా, చేపల కంటెంట్. అరే లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. పేద యూట్యూబర్ని బ్రో, అంటే చిన్న యూట్యూబర్ని. చేపల కంటెంట్ అని చీచి అనుకోమాకండి, కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఎప్పుడు వీడియోల్లో చెప్పేవాడిని అదే మైక్ ఆన్ చేసి, ఇప్పుడు లైవ్లో అయితే చెప్తాను, కొద్దిగా సపోర్ట్ చేయండి. నాకు ఆటో కొనాలని కోరిక, ఆటో టైర్ కూడా కొనలేనేమో అనిపిస్తుంది నాకు ఒకసారి. ఫోన్ పట్టుకొని వెళ్తారు, ఓ మాట చెప్పనా, మీరే యూట్యూబ్ రన్ చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను. అదే మీరు యూట్యూబర్లు అవుతారు, ఒకళ్ళని అడుగుతారు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, నా చూడండి వీడియోలని సపోర్ట్ చేస్తారా బ్రో? సరే ఒక ఫోన్ తీసుకెళ్ళి ఎవరు ముంగలని అడిగి ఒక వీడియో తీసుకుంటా అంటే ఇస్తారా? ఎవరు కదా. నేను చేస్తున్నా బ్రో, నేను కష్టపడుతున్నా బ్రో, కొద్దిగా సపోర్ట్ చేయండి బ్రో ప్లీజ్ బ్రో. చేపల కంటే చీచి అనుకోమాకండి బ్రో. సరే ఇవన్నీ అనవసరంలో, కానీ మీకు ఎంత చెప్పినా మారరు, వినరు, వినేవాళ్ళు వింటారులేండి. కాదే ఇది బొచ్చు చేప, 5 కిలోల చేప. మీలో ఎంతమందికి బొచ్చు అంటే ఇష్టం కామెంట్ చేయండి ప్లీజ్. నాకైతే బొచ్చుకి నేను వేరే అమ్మాన్ని, అదే బొచ్చు కాదు బొచ్చుకి, బొచ్చు చేపకి. ఇంకొక అమ్మాయిని కూడా ఉన్నాడు, ఎన్టీఆర్ సార్ అంటే మన పద్ధతి కదా, పెద్ద ఆయన కాబట్టి, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయనకు కూడా బొచ్చు అంటే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి బొచ్చు అంటే ఇష్టం కామెంట్ చేయండి. తిట్టుకోమాకండి, చేపల కంటెంట్లో కూడా తిడతారా బాబు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అంటే వచ్చాడు రా ఎర్రిపప్ప ఒకడేమో మరి నాదుకుడు, ఏం మాటలు బూతులు తిడుతున్నారు. మాట చెప్పనా, అమ్మ అక్క చెల్లి ఈ కాకుండా ఇంకేమైనా తిట్టండి, వేస్ట్ వచ్చినట్టు. వీటిని కలిపి తిట్టమాకండి ప్లీజ్, అర్థం చేసుకోండి. దీంట్లో కూడా తిడితే చిరాకు వస్తుంది, చేపల కంటెంట్లో కూడా. దయచేసి అర్థం చేసుకోండి, ఫుల్ వీడియో యూస్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ప్రభావం మధ్యకున్నవాడు ప్రభు, అయా మీ సేవలో మీరు ఉండాలి ప్రభు, నాయన అయా మీరే నిలబడి మాట్లాడాలి ప్రభు. అయా మీ కష్టాన్ని తండ్రి, అయా మీ కుమారుడు నిలబడుతుండగా ప్రభు, అయా నాయన దాని స్వరాన్ని ప్రభు, అయా తన స్వరము నీ యొక్క భూమిలో వాడుకోండి ప్రభు. అయా నాయన నీ మాటలు నాయన సూచిగా ప్రభు, అయా నాయన దాటిగా మాట్లాడేటట్లుగా ప్రభు, అయా వారిని పడుకున్న ప్రభు, మా హృదయాలను మహిళని కలిగి వచ్చినట్లుగా ప్రభా, ప్రతి పాపాన్ని తీర్చి వచ్చినట్లుగా ప్రభా, మీ మాటలు నాయన మీ కుమారుని నోట నుండి ప్రభా రంగు పూసినట్టుంది బ్లడ్ ఇక్కడి నుంచి చేపకి. మాట్లాడేది ఆత్మలైన అలా మీ భవనలో ఉంది ప్రభా, మీరు మాట్లాడేట్లుగా సహాయం కూడా ప్రభు. అయా ఇది ఒకవేళ మాకున్నాయి అనుచితమైన సమయం కాదు, కానీ అమూల్యమైన సమయం. అయా మీరు మాతో మాట్లాడాలి, అయా మీరు మాతో ఉండాలని ప్రభు ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నాము. ఈ స్థలములోకి రమ్మని మీరు నిలబడి మాట్లాడాలి. అయా మీరు మహిమ పొందరు, మీరు ఘనత పొందరు. తీసుకున్నాము నాశనం చేసి వేడుకుంటున్నాము. మన మధ్యలో రే పక్క పుట్టాడా, ఏ పక్కకి వెళ్ళరా. ఇగో డబ్బులు కవర్లు ఇవ్వాలి వాళ్ళకి. సరే వదిలేసి భక్తి గురిన వారులారా నీళ్ళ యోచన లేని వారులారా మీరు వచ్చి కొన్ని భోజనము చేయుడి రండి,
రూపలు లేకపోయింది రాజ్యరాజము పాలను కొనుడి ఆహారము కాంతాన్ని కొరకు ఈ వేళ రూపొందించుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, చేపల పేగులు అనుకుంటారు కానీ అదంతా చేప కొవ్వు. సారీ, పేగులు కూడా ఉంటాయి. అన్ని తినదగ్గే చేపల కొవ్వు అట్ట చాలా మంచిది. ఇదో మటన్ కొవ్వు, దున్నమాసం కొవ్వు, చికెన్ కొవ్వు కాకుండా చేపల కొవ్వు చాలా మంచిది. అందరూ తినండి. నేను ప్రిఫరెన్స్ ఇస్తాను మీకు, చాలా మంచిది. చూడండి, చేపల కొవ్వు చాలా మంచిది, తినండి. ఇంకేం తినమాకండి, మటన్ కొవ్వు కానీ చికెన్ కొవ్వు కానీ అస్సలు తినమాకండి, మంచిది కాదు. చేప కొవ్వు చాలా బెస్ట్. మీ ఫేస్ చాలా బాగుంటుంది, గ్లో వస్తుంది ఫేస్. అంటే ఒక్కసారి తినగల రాదు కానీ 1-2 సార్లు తినాలి, 2-3 సార్లు. సారీ, ఇంత కడగడం మర్చిపోయా. నేను ఎంతమందికి బొచ్చు అంటే ఇష్టం కామెంట్ చేయండి.